ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే, బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు, సూర్యభగవాను 70 నామములతో పూజ చేస్తారు. 70 నామాలతో పిలవాలి లోలార్కకుండం దగ్గర నిలబడి. అలా పిలిచేటప్పుడు చేతిలో ఎర్రని పువ్వు పట్టుకుని విసిరి చందనాన్ని, ఎర్రచందనాన్ని, మామూలు చందనం కాదు, ఎర్రచందనాన్ని తీసి ఎర్రచందనం నీరు కానీ ముద్ద కానీ కుండంలోకి వేస్తే అపారమైన ప్రీతి చెందుతాడు సూర్యుడు. అందుకే రేపు మనందరం కూడా ఉదయం ఖచ్చితంగా 7 గంటలు అయ్యేటప్పటికీ లోలార్కకుండం దగ్గరికి వెడతాం. మొట్టమొదట లోలార్కకుండం దగ్గరికి వెడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దానికోసం ప్రత్యేకంగా ఎర్రచందనపు కాష్టాన్ని తీసుకొచ్చాను, ఎర్రచందనపు దుంగ. ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఎర్రచందనం తీస్తారు, వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. ఎర్రచందనాన్ని తీస్తుంటే చెవుల పిల్లి నెత్తురు ఎలా ఉంటుందో అలా వస్తుంది. మనం అమ్మవారికి చందనపు చీర కట్టినప్పుడు అంచులు ఎర్రచందనంతోనే పెడతాం కాకినాడలో. ఆ ఎర్రచందనం ముద్ద తీసి పట్టుకొస్తారు, ఎర్రటి పూలు పట్టుకొస్తారు. రేపు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా దాన్ని వదిలిపెట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు. నేను చెప్తున్నది ప్రత్యేకంగా కాకినాడ వారితో, ఇతరులు వస్తే నాకు అభ్యంతరం లేదు. రేపు ఉదయం వస్తే, రేపు ఉదయం మనందరం కలిసి లోలార్కుణ్ణి ఎదురుగుండా సూర్యబింబం కనబడుతూ ఉంటుంది, అక్కడ కుండ ఉంటుంది. మనం ఎర్రచందనంతో 70 నామాలతోటి ఎర్రటి పూలతోటి నమస్కరించి తర్వాత పలహారం తీసుకుందాం. పలహారం తీసుకోకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కరిద్దాం. గాయత్రీ మంత్రం చెయ్యలేకపోతున్నానే, నాకు అధికారం లేదే అని బెంగ పెట్టుకున్న వాళ్ళకి గాయత్రీ మంత్రం చేసినంత ఫలితము రావాలంటే ఆ 70 నామాలతో చెయ్యాలి. కాబట్టి రేపు చక్కగా వెళ్ళి మనందరం ఆ కార్యక్రమాన్ని చేసి తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని నేను మీకు అక్కడ వివరిస్తాను, అక్కడ చేద్దాం. కాబట్టి రేపు ఉదయం లోలార్క దర్శనంతో ప్రారంభం. అంటే ఇప్పుడు కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత మాతాజీ ఆశ్రమంలో జ్యోతిర్లింగం గురించి నేను ఇంతకు ముందే మీకు ప్రకటన చేసి ఉన్నాను. ఉపన్యాసాన్ని కూడా అందుకే ఆప్ చేశాను, ఎందుకంటే అక్కడ ఆ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అయిపోతుంది కదా అని. కాబట్టి మళ్ళీ రేపు మనం సాయంకాలం 4 గంటలకి తిరిగి కలుసుకుందాం. పార్వతీ కళ్యాణ వైభవం ఏమిటో రేపు అనుభవిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.